బీజేపీ నాయకురాలు మా కార్పొరేటర్ ఆయన ఆమె పోయి అఫీషియల్స్ కలుసుకుంటా మేమే చేస్తున్నామని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు అదృష్టం ఏంటంటే పబ్లిక్ దగ్గరికి ఎమ్మెల్యే పోతుండు. ఇట్లాంటి ఎమ్మెల్యే నన్ను 15 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నా, ఇట్లాంటి ఎమ్మెల్యే నేను చూడలేదు. ఎందుకంటే పబ్లిక్ దగ్గర పోయి సమస్యలు తెలుసుకుంటుండ్రు. అమ్మా ఎట్లున్నారు, ఏంది, ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, రోడా, డ్రైనేజా, స్ట్రీట్ లైట్లా అందరు అఫీషియల్స్ తోటి మీరు కూడా చూసిన దాఖలు ఉన్నాయి. ఒక వారం కింద శివాజీనగర్, రిజ్మెంటల్ బజార్ ఇవన్నీ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అదే రిజ్మెంటల్ బజార్ ఏమేమి కావాలని అందరు ఆఫీసర్లతో మాట్లాడి నేను ఎప్పుడు ఇక్కడ బస్తీలకు వస్తే పాపం డీసీ గారు వస్తారు, వాటర్ డిపార్ట్మెంట్, సేవరేజ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరు నా తోడొచ్చి అన్నీ చూసుకొని అప్పటిదప్పుడే వీళ్ళకి ఎస్టిమేషన్స్ ఏమేమి కావాలో పర్మిషన్స్ అనిపించి నా లెటర్ పెడుతున్నా. దాని దగ్గర మీకు శాంక్షన్ అయింది. శాంక్షన్ చేసి ఇప్పుడు నన్నైతే మీరు విలువలేదు, నేనే మీరు అందరు ఎట్లున్నారు, మీ బస్తీలు ఎట్లుందని చూడడానికి వచ్చిన. ఇప్పుడు ఏమి ఎలక్షన్లు ఏమీ లేదు, మీరందరూ ఆశీర్వాదంతో గెలిచిన నా బాధ్యత మీ అందరినీ. మంచి ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే ఫోటోలు కాదు, మనం ప్రజలకు పనిచేయాలి. ఎందుకంటే మనను ఈ డెమోక్రసీలో మనల్ని ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ప్రజలకు పని చేయాలని చెప్పేసి 2,70,00,000 ప్లస్ 89 లక్షలు వాళ్ళకు చేయడం. నమస్కారం, నేను సంతోష్ యాదవ్, మారడపల్లి మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకుడిని. మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు 2,70,00,000 వర్క్స్ మా మోండా డివిజన్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మన టీచర్స్ కాలనీలో కూడా చాలా ఇబ్బందికరంగా కాలనీ వాసులు కానీ, అంబేద్కర్ నగర్ కానీ డ్రైనేజ్ పొంగి చాలా ఇబ్బంది గురవుతున్నారు పబ్లిక్ అందరూ. అది కూడా దృష్టిలో పెట్టి ఒకసారి పాదయాత్ర చేసిండ్రు మా ఎమ్మెల్యే గారు. పాదయాత్ర చేసినప్పుడు అది కూడా 89 లక్షలు శాంక్షన్ అయి ఉంది. ఇంకొక 10-15 రోజులలో ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తున్నాము. అధికారులకు చెప్పాము తొందరగా చేయాలని చెప్పేసి, అదే పబ్లిక్ కి తెలియజేయాలని చెప్పేసి మేము ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఒక బాధాకర విషయం ఏంటంటే మా కాన్స్టిట్యున్సీలో బీజేపీ నాయకురాలు మా కార్పొరేటర్ ఆయన ఆమె పోయి అఫీషియల్స్ కలుసుకుంటా మేమే చేస్తున్నామని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పెట్టిండు, మేము ఎంత ఫాలోఅప్ చేస్తున్నాము, మా వర్క్స్ మాకు కూడా పబ్లిక్ ఎలక్ట్ చేసిన, పబ్లిక్ మమ్మల్ని కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా ఎలక్ట్ చేసినప్పుడు మాకు కూడా ఉంటుంది కదా. ఎమ్మెల్యే గారు దొరకడు అదృష్టం ఏంటంటే పబ్లిక్ దగ్గరికి ఎమ్మెల్యే పోతుండు. ఇట్లాంటి ఎమ్మెల్యే నన్ను 15 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నా, ఇట్లాంటి ఎమ్మెల్యే నేను చూడలేదు. ఎందుకంటే పబ్లిక్ దగ్గర పోయి సమస్యలు తెలుసుకుంటుండ్రు. అమ్మా ఎట్లున్నారు, ఏంది, ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, రోడా, డ్రైనేజా, స్ట్రీట్ లైట్లా అందరు అఫీషియల్స్ తోటి మీరు కూడా చూసిన దాఖలు ఉన్నాయి. ఒక వారం కింద శివాజీనగర్, రిజ్మెంటల్ బజార్ ఇవన్నీ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అదే రిజ్మెంటల్ బజార్లో గురుద్వారా దగ్గర ఒక 5-6 మంది మహిళలు వచ్చి అన్న ఇది డ్రైనేజ్ చాలా సమస్య ఉంది, చాలా ప్రాబ్లం అవుతుందంటే అది కూడా 37 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 37 లక్షలు కూడా ఈ వారంలో ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మనం వర్క్ చేసి డెవలప్మెంట్, మనల్ని ఎన్నుకున్నారు ఎందుకు ప్రజలు, మనం వాళ్ళకు సపోర్టివ్ గా ఉండి వాళ్ళకి మనకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే ఫోటోలు కాదు, మనం ప్రజలకు పనిచేయాలి. ఎందుకంటే మనను ఈ డెమోక్రసీలో మనల్ని ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ప్రజలకు పని చేయాలని చెప్పేసి 2,70,00,000 ప్లస్ 89 లక్షలు వాళ్ళకు చేయడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ కొంతమంది ఇక్కడ బీజేపీ నాయకులు మేము చేస్తున్నాము అనేసరికి తప్పది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిఫారసు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడిండు. ఆల్రెడీ ఎండి అశోక్ కుమార్ గారితో కూడా, అశోక్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వర్క్స్ గురించి. అట్నే జోనల్ కమిషనర్ రవికుమార్ సార్ తో మాట్లాడడం జరిగింది. అతి త్వరలో 10-15 రోజుల్లో ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ అయితే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం పబ్లిక్ కి.